వినోద కార్యక్రమాల్ని నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఆశీర్వదించడం జరిగింది, ఆనందించడం జరిగింది. సాధారణంగా సంక్రాంతి పండుగ అంటే నగరాలు ఖాళీ అయిపోతాయి. విశాఖపట్నంలో కూడా బహుశా మనకి ఎవరు ఉండరు అనుకుంటారు, కానీ పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలి రావటం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావటం మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ స్ఫూర్తితోనే ఈ సమయంలో కూడా ఈసారి కూడా ఈ ఉత్సవాలను ఇక్కడికి నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. దానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. సో మాన్యులు పెద్దలు వెంకయ్య నాయుడు గారికి మరొకసారి మీ అందరి తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పండుగ. అండ్ ఈ పండుగని సాంస్కృతికబద్ధంగా మన యొక్క సంస్కృతి జానపద నేపథ్యంతో పాటుగా ఒక సందేశాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పి ఆలోచించడం జరిగింది. ఎందుకంటే ఇన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇక్కడికి ప్రజలు వచ్చినప్పుడు కేవలం ఆనందమే కాకుండా వారికి కొంత ఉపయోగించేటువంటి వారికి విద్యను కూడా మనం వారికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో వారికి ఈరోజు దీన్ని ఆత్మనిర్భర సంక్రాంతిగా ఈ కార్యక్రమాన్ని నామకరణం చేయటం జరిగింది. ఆత్మనిర్భర సంక్రాంతి అంటే ఆత్మనిర్భర భారత్ అని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎటువంటి పిలుపునిచ్చారో, వోకల్ ఫర్ లోకల్ అని చెప్పి స్థానిక ఉత్పత్తులకి, మేక్ ఇన్ ఇండియా భారతదేశంలో తయారైన వస్తువుల్ని విరివిగా ఉపయోగించి మన దేశంలో ఉత్పత్తిని ఈ విధంగా పెంచాలి, ఉద్యోగావకాశాలు ఈ రకంగా పెంచాలి, స్థానిక కళల్ని ఈ విధంగా ప్రోత్సహించాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన స్ఫూర్తి మేరకు దీన్ని ఆత్మనిర్భర సంక్రాంతి అని దీన్ని నామకరణం చేయటం జరిగింది. ఆత్మనిర్భర సంక్రాంతి పండుగ నుంచి కనీసం అందరం కూడా స్థానిక ఉత్పత్తుల్ని, స్వదేశీని విధానాన్ని అవలంబించుకొని మన తోటి ఎంటర్ప్రెన్యూర్స్ కానివ్వండి, ఉత్పత్తిదారులకు కానీ మనవంతు సహకారం అందిద్దామన్నటువంటి ఒక చిన్న ఆలోచనతో దీన్ని ఆత్మనిర్భర సంక్రాంతి అని దీనికి నామకరణం చేయటం జరిగింది. సో దీనికి అందరికీ అద్భుతమైనటువంటి సందేశం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి నాకు ఎవరైనా తెలిస్తే అది ఖచ్చితంగా పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారు. సో వారి సందేశాన్ని వినేటువంటి అవకాశం మనకి ఈరోజు తప్పకుండా ఉంటుంది. సో దానికి అనేక మంది పెద్దలు వేదికపై ఉన్నారు, కానీ గౌరవనీయులు పెద్దలు వెంకయ్య నాయుడు గారికి వేరే కార్యక్రమం సుమారు 5:30 తర్వాత ఉంటుంది. కాబట్టి వేదికపై ఉన్న పెద్దల్ని క్లుప్తంగా మరి మాట్లాడవలసిందిగా